తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయినాయి. విడిపోయిన రెండు పార్టీలు అన్నా డిఎంకే, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మళ్ళీ కలిశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పొత్తును ప్రకటించారు. పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ఖరారు చేశారు. మరి ఈ పొత్తు ఎవరికి లాభం? డిఎంకేపై ఈ యొక్క పొత్తు ప్రభావం ఏంటి? జాతీయ స్థాయిలో ఈ పొత్తు ప్రభావం చూపుతుందా అనే విషయాలు మనం తెలుసుకుందాం. అమిత్ షా చెన్నైలో అధికారికంగా చెప్పడం జరిగింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, అన్నా డిఎంకే కలిసి పోటీ చేస్తాయని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామి పేరును భారతీయ జనతా పార్టీ ఒప్పుకుందని చెప్పడం జరిగింది. ఇక అధికారంలోకి వచ్చేందుకు సీట్ల పంపకము, మంత్రివర్గ పదవుల విషయాలు తర్వాత చర్చిస్తామని అమిత్ షా అన్నారు. ఇది బీజేపీ, అన్నా డిఎంకే మధ్య ఒక తాత్కాలిక ఐక్యత కానీ ఒక పటిష్టమైన వ్యూహం. అసలు అన్నా డిఎంకే బీజేపీ పొత్తు ఎందుకు జరిగింది? ఈ పొత్తు వల్ల రెండు పార్టీలకు ఉన్నటువంటి అవసరం ఏంటి? అసలు ముందుగా బీజేపీకి ఈ పొత్తు వల్ల ఒరిగేదేంటో ఒకసారి మనం తెలుసుకుంటే, తమిళనాడులో బలహీనమైనటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంకు పెరగాలంటే స్థానికంగా బలమైన పార్టీతో కలవాల్సిందే. అందుకే అన్నా డిఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇక అన్నా డిఎంకే విషయానికి వస్తే కనుక 2021 తర్వాత డిఎంకే దెబ్బతో పార్టీ విపరీతంగా బలహీనమైంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కేంద్రం మద్దతు లేకపోతే అధికారంలోకి రావడం కష్టమని భావించి అన్నా డిఎంకే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇక డిఎంకే కాంగ్రెస్ కూటమి విషయానికి వస్తే కనుక డిఎంకే కాంగ్రెస్ కూటమికి ఇది ఒక పెద్ద సవాల్. ఇప్పటి వరకు విభజితంగా ఉన్నటువంటి డిఎంకే వ్యతిరేక ఓటు బ్యాంకు ఇప్పుడు ఏకీకృతం అవుతుంది. స్థానికంగా స్టాలిన్ ఒక బలమైనటువంటి నాయకుడే కావచ్చు, కానీ పళనిస్వామి, మోదీ, అమిత్ షా కాంబో అనేది విపక్షానికి చాలా గట్టి పోటీ. ఇక స్టాలిన్ తన సొంత పబ్లిక్ ఇమేజ్ ను మహిళల ప్రోత్సాహకుడిగా, అణగారిన వర్గాల మనిషిగా నిలబెట్టుకున్నాడు. అయితే ఇంగ్లీషు, హిందీ కాదు, తమిళమే పాఠ్య భాష అంటూ స్థానిక ఆత్మగౌరవాన్ని కూడా స్టాలిన్ ముందుంచాడు. పొత్తు ద్వారా పళనిస్వామిపై బీజేపీ పాపెట్ అని ఒక ప్రచారం చేయడం డిఎంకే ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూస్తే ఈ పొత్తు భారతీయ జనతా పార్టీకి దక్షిణాదిలో ఒక చిహ్నం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన కూటమితో గత 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ అదే స్టాండ్ ని కూడా ఇక్కడ ఒక తమిళనాడులో ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక బలమైన పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇక్కడ జెండా ఎగరేయొచ్చు అనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తించి ఇక్కడ అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుంది. అంటే ఎన్డీఏకు ఒక పూర్వ వైభవం అనేది క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ గతంలో తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అన్నామలైను జాతీయ స్థాయికి తీసుకెళ్లడం ద్వారా బీజేపీలో ఉన్నటువంటి, ముఖ్యంగా తమిళనాడులో ఉన్నటువంటి యువతను ఆకట్టుకోవచ్చనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నట్టయితే కనబడుతుంది. దాంతోపాటు అదేవిధంగా బీజేపీ లోపల ఉన్నటువంటి అసంతృప్తిని కూడా తగ్గించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే 2026 ఎన్నికల్లో ఈ పొత్తు విజయవంతమైతే ఇది 2029 లోక్సభ ఎన్నికలకు ఖచ్చితంగా దారి చూపుతుంది అని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ పొత్తు డిఎంకేకి గట్టి సవాల్. కానీ పళనిస్వామి, బీజేపీ కాంబినేషన్ నిజంగా ఓటర్లను కనుక ఆకట్టుకుంటే గేమ్ మారుతుంది. ఒకవేళ ప్రచారంలో తప్పు చేస్తే ఇది డిఎంకేకు ఒక బహుమతి ఇవ్వగల నెగటివ్ అలియన్స్గా కూడా మారేటువంటి అవకాశం అయితే ఉంటుంది.